అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా పలు రకాల ఆంక్షలు విధించింది. అయితే కూటమి నవ్వులు పాలు అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి జనాలు హాజరు కావడం ఇక్కడ మనము గమనించాలి. అయితే పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా పలు చోట్ల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు మాత్రం ఆయన కార్యక్రమానికి ఎలాగైనా హాజరు కావాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వేలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండోపు తండాలుగా వైసీపీ కార్యకర్తలు తరలి రావడంతో వైసీపీకి ఒక ధైర్యం బలం వచ్చిందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం ఎలాగైనా ఆ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు ఎక్కడా తగ్గలేదు. ప్రధాన రహదారులపైన పోలీసులు అడ్డంకులు కలిగించినా వారు పొలాలలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన్ను చూడడానికి రావడం అన్నది ఇక్కడ మనము గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని చూసిన కూటమి ప్రభుత్వానికి ఆ వచ్చిన జనాలను చూస్తే కూటమి నాయకులు నవ్వులు పాలయ్యారని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనను వైసీపీ కార్యకర్తలు విజయవంతం చేశారు అని చెప్పవచ్చు. కార్యకర్తలు కానీ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోయి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుసన పడేది. అలా కాకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా మేము వెనకాడం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్న తీరు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఇక వైసీపీ కోలుకోవడం కష్టమే అని భావించారు కూటమి నాయకులు. అయితే పార్టీ ఊహించని విధంగా ఓడిపోయిన అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా నిరాశపడలేదు. పార్టీని బలపరచడానికి, నాయకులు కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి రాజకీయ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరగలేడు, సమయం పడుతుందని అనుకున్న రాజకీయ నాయకులకు అర్థం కాని విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడు. ఎన్నికల్లో ఓటమి సవిచూశాక రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా తరలి వస్తుండడంతో వైసీపీకి కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. ఇటీవల పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లారు. ఆ పర్యటనలో వైసీపీ ఊహించని విధంగా దాదాపు 40,000 నుంచి 50,000 మంది వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. దీంతో వైసీపీ వ్యతిరేక పార్టీ నాయకుల్లో చర్చ మొదలైంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్న ఆయన పర్యటనలకు జనాలు అధికంగా పాల్గొనడం ఏంటి అనే విధంగా నాయకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు వేలాదిగా వస్తున్నారంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా ఉందా అనే ఆలోచనకు కూటమి పెద్దలు వచ్చారు. దీంతో జగన్ పర్యటనలు ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశానికి నాయకులు వచ్చారు. అందుకే పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటనకు పలు రకాల ఆంక్షలు విధించారు. వైసీపీ నాయకుడు నాగ మల్లేశ్వరరావు అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. అప్పటి నుంచి పర్యటనపై పోలీసులు పలు రకాల నిబంధనలు విధించారు. అసలు ఎన్నడూ లేని విధంగా ఎంతమంది హాజరవుతారో, ఎన్ని వాహనాలు వస్తాయో పూర్తి వివరాలు ఇవ్వాలని వైసీపీ నాయకులకు పోలీసులు సూచించారు. పర్యటనకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ వెల్లడించడం కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి వెళ్లారు. వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కాకుండా పోలీసులు పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో అసహనం పెరిగి ప్రధాన రహదారుల నుంచి కాకుండా పొలాల్లో నుంచి బైకుల ద్వారా కాలినడకన
జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వేలాది మంది పాల్గొన్నారు. ఆంక్షలు ఉన్నాయి కదా, వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరు కారు, కార్యక్రమం ఫెయిల్ అవుతుందని భావించిన వారికి షాక్ తగిలేలా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఊహించని విధంగా వైసీపీ శ్రేణులు పాల్గొనడంతో కూటమి నవ్వులు పాలైందని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి నాయకులు ఆంక్షలు పెట్టి వైసీపీ కార్యకర్తలు రాకుండా చూడాలని ప్రయత్నం చేశారు. కఠిన నిబంధనలతో అడ్డుకోవాలని చూడడంతో కార్యకర్తల్లో కోపం పెరిగి ఎలాగైనా జగన్ పర్యటనలో పాల్గొనాలనే దృఢ సంకల్పంతో వేలాది మంది పాల్గొని పల్నాడు జిల్లా పర్యటన విజయవంతం చేశారు. దీనికి కారణం కూటమి నాయకులే అని చెప్పవచ్చు. జనాలను చూసి వైసీపీలో ఉత్సాహం పెరిగింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనాలు పాల్గొంటున్నారంటే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందంటే ఆ పార్టీ నాయకులే నమ్మలేని పరిస్థితి. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలు పాల్గొంటున్న తీరు. ఆయనకు జనంలో మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు. ఆ జనాలను చూస్తే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డుకోవడం మానేస్తే మంచిదని వైసీపీ నాయకులు అంటున్నారు.